మై డియర్ aspirants, టుడే అవర్ టాపిక్ ఈజ్ ఫెస్టివల్స్. మన ఇండియాలో ఉన్న 28 స్టేట్స్ రిలేటెడ్ ఫెస్టివల్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఈ ఫెస్టివల్స్ అనేవి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అనేవి యూజ్ అవుతాయి. అండ్ ఫెస్టివల్స్ కంప్లీట్ అయ్యాక ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఉంటాయండి. ప్రాక్టీస్ కాదు, ప్రీవియస్ బిట్స్ అనేవి ఉంటాయి. సిజిఎల్ అండ్ సంథింగ్ ఈ రైల్వేస్కి అన్నిటికీ ప్రీవియస్గా ఇచ్చిన బిట్స్ అనేవి ఇవ్వడం జరిగింది, ఓకేనా? వీడియోని ఎక్కడో స్కిప్ చేయకుండా చూడండి. వాయిస్ ఏమైనా అర్థం కానట్లయితే వీడియోని పాజ్ చేసి ఆ వాల్యూమ్ మ్యూట్లో పెట్టేసి స్లైడ్ బై స్లైడ్ వస్తుంటుంది, మీరు చదవండి, ఓకేనా? ఫస్ట్ మనం చూసుకుంటే ఫెస్టివల్స్ స్టేట్స్. ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఏంటండి, ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఫస్ట్గా ఉగాది అండి, ఓకేనా? ఉగాది అనేది ఫస్ట్ డే ఆఫ్ తెలుగు న్యూ ఇయర్ అనేసి చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఎక్కడేంటంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక. అయితే ఉగాది స్పెషల్ గురించి చూసుకుంటే ఉగాది అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఉగాది పచ్చడి, ఓకేనా? ఉగాది పికిల్. అండ్ ఈ రోజే మనకి ఉగాది రోజు ఏం చేసుకుంటామంటే జాతకాలు అనేది చెప్పడం జరుగుతుందండి, జ్యోతిష్యం, ఓకేనా? ఆస్ట్రాలజికల్ ప్రెడిక్షన్, ఓకేనా? నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే రథసప్తమి. నెక్స్ట్ ఫెస్టివల్ ఏంటండి, నెక్స్ట్ ఫెస్టివల్ రథసప్తమి, ఓకేనా? ఏంటండి రథసప్తమి. నెక్స్ట్ ఫెస్టివల్ రథసప్తమి. ఏంటంటే ఏ గాడ్ గురించి అంటే సూర్య భగవాన్ గురించి, ఓకేనా? నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే తిరుపతి గంగా జాతర, ఓకేనా? నెక్స్ట్ ఫెస్టివల్ పైడి తెల్లమ్మ ఉత్సవం అండి. ఎక్కడంటే జరుగుతుంది, విజయనగరంలో జరుగుతుంది, ఓకేనా? నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే అట్లే టడ్డే. ఏంటంటే అట్లే టడ్డే ఇది థర్డ్ డే ఆఫ్ కృష్ణపక్షం ఆఫ్ ఆశ్వీజంలో చేస్తారండి. ఎవరు చేస్తారంటే హిందూ ఉమెన్, మ్యారీడ్ హిందూ ఉమెన్ అనేవి చేస్తారు. ఎవరి కోసం చేస్తారంటే ఆఫ్ దేర్ హస్బెండ్స్ కోసం చేస్తారు, ఓకేనా? నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే రొట్టెల పండుగ అండి. ఏంటండి రొట్టెల పండుగ, ఓకే? నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే విశాఖ ఉత్సవం అండి. ఏంటండి విశాఖ ఉత్సవం. నెక్స్ట్ చూసుకుంటే లుంబిని ఫెస్టివల్ అండి. ఏంటండి లుంబిని ఫెస్టివల్. నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే చందనోత్సవం. ఏంటండి చందనోత్సవం. ఇది ఎక్కడ చేస్తారంటే విశాఖపట్నంలో సింహాచలంలో చేస్తారంటే. ఏ టెంపుల్, శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో చేస్తారండి. ఎప్పుడంటే ఏప్రిల్లో చేస్తారు. నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే వినాయక చవితి అండి, ఓకేనా? వినాయక చవితి. నెక్స్ట్ చూసుకుంటే తిరుమల బ్రహ్మోత్సవం. ఏంటంటే తిరుమల బ్రహ్మోత్సవం. ఇది ఎక్కడ చేస్తారంటే శ్రీ వెంకటేశ్వర టెంపుల్లో తిరుపతిలో చేస్తారండి, ఓకేనా? నెక్స్ట్ స్టేట్ చూసుకుంటే అరుణాచల్ ప్రదేశ్, ఓకేనా? అరుణాచల్ ప్రదేశ్లో ఫెస్టివల్స్ అనేవి చూసుకుంటే షాపాంగ్. ఏంటండి షాపాంగ్. నెక్స్ట్ పాంగ్ 2. నెక్స్ట్ ఏంటంటే పాంగ్ 2. నెక్స్ట్ మోహ్ మాల్. మన తెలుగు వర్డ్స్లో ఈజీగా ఉండవు, కొంచెం మంచిగా చదవండి, ఓకేనా? నెక్స్ట్ ఫెస్టివల్ న్యూకామ్. ఏంటండి న్యూకామ్. నెక్స్ట్ మోపిన్. నెక్స్ట్ మురుంగ్. ఏంటంటే నెక్స్ట్ మురుంగ్ ఫెస్టివల్. నెక్స్ట్ ఫెస్టివల్ డ్రీ ఫెస్టివల్. ఏంటంటే డ్రీ ఫెస్టివల్. ఇదేంటంటే అగ్రికల్చర్ ఫెస్టివల్ అంటారండి, ఓకేనా? నెక్స్ట్ ఫెస్టివల్ ఏంటంటే రేహ్. ఏంటంటే రేహ్ ఫెస్టివల్. నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే భూరి బూట్. ఏంటండి భూరి బూట్. నెక్స్ట్ సోలాంగ్ ఫెస్టివల్. ఓకే, సోలాంగ్ ఫెస్టివల్, ఓకేనా? చాలా ఇంపార్టెంట్ అండి, ఓకేనా? నెక్స్ట్ చలో లోకు. నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే సాంకన్ ఫెస్టివల్ అండి. ఇది బుద్ధిస్ట్ ఫెస్టివల్, ఓకేనా? సాంకన్ ఫెస్టివల్. నెక్స్ట్ తామ్లాడు. ఏంటంటే తామ్లాడు ఫెస్టివల్. నెక్స్ట్ సియంగ్ ఫెస్టివల్ అండి. ఏంటండి సియంగ్ ఫెస్టివల్. అయితే ఈ సియంగ్ ఫెస్టివల్ అని ఎక్కడ జరుగుతుంది అంటే బ్రహ్మపుత్ర రివర్లో జరుగుతుందండి, ఓకేనా? నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే పాంగ్సు పాస్. ఇది ఈజ్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ అండి, ఓకేనా? అంతర్జాతీయ పండుగని చెప్పడం జరుగుతుంది, ఓకేనా? నెక్స్ట్ మనం చూసుకుంటే అస్సాం స్టేట్లో బిహు ఫెస్టివల్ అండి. మనకి చాలా ఇంపార్టెంట్ బిహు ఫెస్టివల్ అనేది, ఓకేనా? చాలా ప్రీవియస్ ఎగ్జామ్స్లో చాలాసార్లు అడిగాడు, ఓకేనా? నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే మీడమ్ మీ పై. ఏంటంటే మీడమ్ మీ పై. నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే బైషాగు. ఏంటండి బైషాగు. ఇవన్నీ అస్సాంకి రిలేటెడ్ అండి. నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే అంబుబాచి మేళా. ఏంటండి అంబుబాచి మేళా. నెక్స్ట్ ఆలి ఐ లిగాంగ్. ఏంటండి ఆలి ఐ లిగాంగ్. ఇక్కడ అంబుబాచి మేళా అనేది ఈ ఫెస్టివల్ చూసుకుంటే కామాఖ్య టెంపుల్లో జరుగుద్దండి. ఏంటంటే ఇది టెంపుల్కి సంబంధించిందంటే కామాఖ్య టెంపుల్కి సంబంధించింది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కామాఖ్య టెంపుల్ అస్సాంలో ఉంది కదా, దానికి రిలేటెడ్గా ఏ ఫెస్టివల్ జరుగుతుందని అడుగుతాడు. అంబుబాచి మేళా, ఓకేనా? ఇది ఎక్కడ ఉందంటే గౌహతిలో ఉంది, ఓకేనండి? నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే అస్సాం టీ ఫెస్టివల్ అండి. ఏంటండి అస్సాం టీ ఫెస్టివల్. నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే బారే సహారియా భోనా. ఏంటండి బారే సహారియా భోనా. నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే మజూలి అండి. ఏంటంటే నెక్స్ట్ ఫెస్టివల్ మజూలి ఫెస్టివల్, ఓకే? నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే దెహింగ్ పట్కా. ఏంటండి నెక్స్ట్ ఫెస్టివల్ దెహింగ్ పట్కా. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు అడిగాడు, ఓకేనా? నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే కజిరంగా ఎలిఫెంట్ ఫెస్టివల్ అండి. ఏంటండి కజిరంగా ఎలిఫెంట్ ఫెస్టివల్. మన కజిరంగా నేషనల్ పార్క్ ఉంది కదా, ఎక్కడ ఉంది? అది అస్సాంలోనే ఉంది, ఓకే? కజిరంగా ఎలిఫెంట్ ఫెస్టివల్, ఓకే?
నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే రాంకర్ అండ్ చాంప్కన్. ఏంటంటే రాంకర్ అండ్ చాంప్కన్ ఫెస్టివల్. ఓకేనా, ఇది ఎక్కడ జరుగుతుంది అంటే అస్సాంలో జరుగుద్ది. నెక్స్ట్ స్టేట్ చూసుకుంటే మనకి బీహార్ అండి. బీహార్ అనగానే మనకి ఏ ఫెస్టివల్ గుర్తొస్తుంటే చౌత్ పూజ. ఏంటంటే చౌత్ పూజ. ఓకే, నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే రాజ్గర్ మహోత్సవ్. ఏంటంటే ఇది ఎక్కడ జరుగుతుంది? బీహార్లో జరుగుతుందండి. ఏంటంటే రాజ్గర్ మహోత్సవ్. ఓకే, నెక్స్ట్ ఫెస్టివల్ సోనేపూర్ మేళా. ఏంటంటే ఏ ఫెస్టివల్ అండి? సోనేపూర్ మేళా. అండ్ నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే సాల్హేజ్. ఏంటంటే సాల్హేజ్ ఫెస్టివల్. నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే బిహులా, బీహార్ బిహులా. ఈ ఫెస్టివల్ మనకి ఈజీ గుర్తుంటుంది, అండ్ ప్రీవియస్గా చాలాసార్లు అడిగాడు. ఓకేనా, బిహులా ఫెస్టివల్ బీహార్లో జరుగుద్దండి. ఓకేనా, నెక్స్ట్ సామా చకేవా. ఏంటంటే నెక్స్ట్ ఫెస్టివల్ సామా చకేవా. ఓకే, నెక్స్ట్ స్టేట్ మనం చూసుకుంటే ఛత్తీస్గఢ్ అండి. ఏంటంటే ఛత్తీస్గఢ్. అయితే ఫెస్టివల్ చూసుకుంటే గోంచా ఫెస్టివల్ అండి. ఏంటంటే గోంచా ఫెస్టివల్. ఇది ఏంటంటే చారియట్ ఫెస్టివల్ అండి. ఓకే, నెక్స్ట్ బోరండో ఫెస్టివల్. ఏంటంటే బోరండో ఫెస్టివల్. ఇవి ఎక్కడ జరుగుతాయి? ఛత్తీస్గఢ్లో జరుగుతాయండి. ఓకేనా, నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే హరేలీ. ఎక్కడంటే ఇది? ఛత్తీస్గఢ్లో జరుగుద్ది హరేలీ ఫెస్టివల్. ఇది ఎప్పుడు జరుగుద్ది అంటే శ్రావణ మాసంలో జరుగుద్దండి. ఓకేనా, నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే గౌరీ గౌర. ఏంటండి? గౌరీ గౌర మ్యారేజ్ ఫెస్టివల్ అండి ఇది. ఓకే, మ్యారేజ్ ఫెస్టివల్. ఇది ఎవరిదంటే శివపార్వతుల గురించి చేసే ఫెస్టివల్ అండి. ఓకే, నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే బస్తార్ దసరా అండి. ఏంటండి? బస్తార్ దసరా. ఓకే, నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే మదాయ్. ఏంటండి? మదాయ్ ఫెస్టివల్. నెక్స్ట్ స్టేట్ చూసుకుంటే గోవా అండి. గోవాలో జరిగే ఫెస్టివల్స్ గురించి మనం చూసుకుంటే సాజో. ఏంటంటే సాజో ఫెస్టివల్. నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే సిగ్మా ఫెస్టివల్ అండి. ఏంటంటే సిగ్మా ఫెస్టివల్. నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే ది ఫీస్ట్ ఆఫ్ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్. ఏంటంటే ది ఫీస్ట్ ఆఫ్ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ అనేది మన గోవాలో జరుగుతుందండి. నెక్స్ట్ సన్ బర్న్. ఏంటంటే సన్ బర్న్ ఫెస్టివల్. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2007 నుంచే జరుగుతుందండి, మ్యూజిక్ ఫెస్టివల్ ఇన్ గోవా. ఓకే, నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే గ్రేప్ ఎస్కేడ్. ఏంటండి? గ్రేప్ ఎస్కేడ్ నెక్స్ట్ ఫెస్టివల్. ఓకే, నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే ఫతోర్పా జాత్ర. ఏంటండి? ఫతోర్పా జాత్ర. నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే చికాల్ కాలో మాన్సూన్ మడ్ ఫెస్టివల్. నెక్స్ట్ అదర్ ఫెస్టివల్స్ అనేది చూసుకుంటే మాండో ఫెస్టివల్ అండ్ లదేనియా ఫెస్టివల్. ఏంటంటే మాండో ఫెస్టివల్ అండ్ లదేనియా ఫెస్టివల్. నెక్స్ట్ స్టేట్ చూసుకుంటే గుజరాత్ అండి. ఓకేనా, గుజరాత్. ఇక్కడ ఫెస్టివల్ చూసుకుంటే రాన్ ఉత్సవం. ఏంటంటే రాన్ ఉత్సవ్. నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే మొదేరా డ్యాన్స్ ఫెస్టివల్ అండి. ఏంటంటే మొదేరా డ్యాన్స్ ఫెస్టివల్. నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే సప్తక్ మ్యూజిక్ ఫెస్టివల్. ఎక్కడ జరుగుద్ది? గుజరాత్లో జరుగుద్దండి. ఎక్కడ? గుజరాత్లో, అహ్మదాబాద్లో. నెక్స్ట్ అదర్ ఫెస్టివల్స్ అనేవి చూసుకుంటే గుజరాత్లో జరిగేవి మే బాంబే. ఏంటంటే మే బాంబే, అబ్దాపూర్, జేషల్ తోరల్, నెక్స్ట్ పంకీర్షర్, నెక్స్ట్ జోగ్నీనార్. ఓకే, జోగ్నీనార్ అదర్ ఫెస్టివల్స్ ఆఫ్ గుజరాత్. ఓకేనండి. నెక్స్ట్ స్టేట్ హర్యానా జరిగే ఫెస్టివల్స్ చూసుకుంటే సూరజ్కుండ్. ఏంటంటే సూరజ్కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్స్ మేళా. నెక్స్ట్ ఇంటర్నేషనల్ గీతా మహోత్సవ్. నెక్స్ట్ ఏంటంటే ఇంటర్నేషనల్ గీతా మహోత్సవ్. ఓకే, ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే నవంబర్ ఆర్ డిసెంబర్లో జరుగుతుందండి. మెయిన్లీ ఇన్ కురుక్షేత్ర. ఓకే, సెలబ్రేటెడ్ మెయిన్లీ ఇన్ కురుక్షేత్ర. ఓకేనా, హర్యానాలో జరుగుద్ది. హర్యానా కురుక్షేత్రలో జరుగుద్ది. నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే పింజోర్ హెరిటేజ్ ఫెస్టివల్. ఏంటంటే ఇదే ఫెస్టివల్ హెరిటేజ్ ఫెస్టివల్, పింజోర్ హెరిటేజ్ ఫెస్టివల్. ఓకేనా, నెక్స్ట్ ఫెస్టివల్ ఏంటంటే గుగ్గ నవమి ఫెస్టివల్. ఓకేనా, గుగ్గ నవమి ఫెస్టివల్. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ గురించి చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్లో జరిగే ఫెస్టివల్స్ చైత్ అండి. ఏంటంటే ఫెస్టివల్ చైత్ అండ్ సైర్ అండ్ నవల ఫెస్టివల్స్. ఇది ఎప్పుడు జరుగుతుందంటే సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో జరుగుతుందండి. ఓకేనా, నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే కుళ్ళు దసరా. ఏంటంటే కుళ్ళు దసరా. నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే పులాయిచ్. ఏంటంటే పులాయిచ్. నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే డోంగ్రీ. ఏంటంటే డోంగ్రీ. ఓకేనా, నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే హల్డా. ఏంటంటే హల్డా ఫెస్టివల్. నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే బిసు ఫెస్టివల్. ఏంటంటే బిసు ఫెస్టివల్. నెక్స్ట్ స్టేట్ చూసుకుంటే జార్ఖండ్ అండి. ఓకే, జార్ఖండ్లో ఫెస్టివల్ చూసుకుంటే టుసు పరబ్ ఆర్ మకర్. ఏంటంటే టుసు పరబ్ అని చెప్తారు, ఆర్ మకర్ అని చెప్తారండి. హార్వెస్ట్ ఫెస్టివల్ అండి ఇది. ఓకేనా, ఇది ఏ మంత్లో జరుగుతుందంటే జనవరిలో జరుగుద్ది. ఓకేనా, నెక్స్ట్ జార్ఖండ్ రిలేటెడ్గా నెక్స్ట్ ఫెస్టివల్ ఏంటంటే సర్హూల్ అండి. ఏంటంటే సర్హూల్. నెక్స్ట్ ఫెస్టివల్ సోహ్రాయ్. మీకు చాలా ఎగ్జామ్స్లో అడుగుతాడు. ఏంటంటే సర్హూల్ ఫెస్టివల్. ఓకే, నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే సోహ్రాయ్. ఓకే, నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే జావా అండి. జావా ఫెస్టివల్. ఓకే, నెక్స్ట్ రోహిణి ఫెస్టివల్ అండి. నెక్స్ట్ హాల్ పునియా
ఫెస్టివల్. మీకు డీప్గా చదవాలనిపిస్తే మ్యూట్లో పెట్టేసి వీడియో పాజ్ చేసి కొంచెం క్లియర్గా చదువుకోండి. ఓకేనా? మనం అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం టేకన్ అయిపోద్ది, 1 hour + 2 hours దగ్గర అయిపోద్ది. సో అందుకే ఓన్లీ ఫెస్టివల్ చదువుతున్నా, బట్ మీకంత ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నా. ఓకేనా? మీకు అది ఇంపార్టెంట్ అనిపిస్తే, మీరు చదవాలనిపిస్తే చదవండి. మనకి ఎగ్జామ్స్లో ఫెస్టివల్స్ మాత్రం అడుగుతాడు, బట్ మీకు ఆ టాపిక్ అనేది చదువుకుంటా ఫెస్టివల్ నేమ్స్ కూడా మీకు గుర్తుంటాయి. ఓకేనా? సో వీడియో పాజ్ చేసి ఆ మ్యూట్లో పెట్టుకొని మీరు కంప్లీట్గా ఫెస్టివల్ గురించి చదవండి. సరేనా? నెక్స్ట్ బాగ్తా పరబ్ ఏంటండి? నెక్స్ట్ బాగ్తా పరబ్ ఫెస్టివల్. ఓకేనా? నెక్స్ట్ కర్ణాటక స్టేట్ గురించి చూసుకుంటే బసవన గుడి ఏంటండి? బసవన గుడి ఫెస్టివల్, గ్రౌండ్నట్ ఫెస్టివల్ అండి ఇది. ఓకే. నెక్స్ట్ బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఏంటండి? బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్. నెక్స్ట్ చూసుకుంటే కైల్పోద్ హార్వెస్ట్ ఫెస్టివల్ అండి. ఏంటండి? కైల్పోద్ హార్వెస్ట్ ఫెస్టివల్. నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే మదికేరి దసరా ఫెస్టివల్. ఏంటండి? మదికేరి దసరా ఫెస్టివల్. ఇది ఎప్పుడు జరుగుతుందంటే సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో జరుగుతుందండి. ఓకేనా? నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే గోంబే హబ్బా. ఏంటండి? గోంబే హబ్బా ఫెస్టివల్ ఆఫ్ డాల్స్. ఓకేనా? ఫెస్టివల్స్ ఆఫ్ డాల్స్. నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే కంబాల. ఏంటండి? కంబాల. మనం చాలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు అడిగాడు. అండ్ హంపి ఫెస్టివల్ కూడా అడిగాడండి. ఓకే. హంపి ఫెస్టివల్ అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటంటే కర్ణాటక గుర్తు రావాలి. ఓకేనా? కర్ణాటక గుర్తు రావాలి. నెక్స్ట్ ఫెస్టివల్ పట్టాడకల్. ఏంటండి? పట్టాడకల్ డ్యాన్స్ ఫెస్టివల్. ఓకేనా? నెక్స్ట్ కేరళ చూసుకుంటే, నెక్స్ట్ స్టేట్ కేరళ చూసుకుంటే గురువయూర్. ఏంటండి? గురువయూర్ ఫెస్టివల్. నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే పూరం ఫెస్టివల్ అండి. ఏంటండి? పూరం ఫెస్టివల్. నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే శబరిమల శ్రీన్ ఫెస్టివల్. నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే సుందరేశ్వర ఫెస్టివల్ అండి. ఏంటండి? సుందరేశ్వర ఫెస్టివల్. శబరిమల ఫెస్టివల్ అనేది మనకి అందరికీ తెలుసు కదా, లార్డ్ అయ్యప్ప అట్ శబరిమల June 14th. ఓకేనా? June 14th మనకి అక్కడ దీపం అనేది కనిపిస్తుంది కదా. ఓకే. సో ఇంపార్టెంట్, అది చూసుకోండి. నెక్స్ట్ ఫెస్టివల్ అట్టుకల్ పొంగల ఫెస్టివల్. ఏంటంటే? అట్టుకల్ పొంగల ఫెస్టివల్. నెక్స్ట్ వెట్టిగడ్ ఫెస్టివల్. ఏంటంటే? వెట్టిగడ్ ఫెస్టివల్. నెక్స్ట్ మంజినిక్కర చర్చ్ ఫెస్టివల్. ఏంటంటే? మంజినిక్కర చర్చ్ ఫెస్టివల్. ఓకే. నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే చందనకూడ మహోత్సవ్. ఏంటంటే? చందనకూడ మహోత్సవ్ ఫెస్టివల్. నెక్స్ట్ వేలన్కోడ జారం నాంచా. ఏంటంటే? వేలన్కోడ జారం నేర్చా ఫెస్టివల్. ఓకే. నెక్స్ట్ ఫెస్టివల్ సూర్య క్లాసికల్ డ్యాన్స్ ఫెస్టివల్. ఏంటంటే? సూర్య క్లాసికల్ డ్యాన్స్ ఫెస్టివల్. నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే నిషా గాంధీ ఫెస్టివల్. ఏంటంటే? నిషా గాంధీ ఫెస్టివల్. నెక్స్ట్ మధ్యప్రదేశ్ చూసుకుంటే లారో కాజ్. ఏంటంటే? లారో కాజ్ ఫెస్టివల్. ఇది ఎవరు చేస్తారంటే గోండ్ ట్రైబ్స్ అండి. ఏంటంటే? గోండ్ ట్రైబ్స్. మధ్యప్రదేశ్లో ఉన్న గోండ్ ట్రైబ్స్ అనేవారు చేస్తారండి. ఇది వన్స్ ఇన్ 9 or 12 yearsకి చేస్తారండి. ఏంటంటే? 9 సంవత్సరాలకు ఒకసారి ఆరు 12 సంవత్సరాలకు ఒకసారి ఈ ఫెస్టివల్ అనేది, లారో కాజ్ అనేది ఫెస్టివల్ మధ్యప్రదేశ్ చేస్తారు. ఎవరు చేస్తారంటే గోండో ట్రైబ్స్. ఓకే. ఇక్కడ గోండో ట్రైబ్స్ రిలేటెడ్ టు మధ్యప్రదేశ్ అండి. ఓకేనా? గోండో ట్రైబ్స్ రిలేటెడ్ టు మధ్యప్రదేశ్. నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే చతియగిరి విహార. ఏంటంటే? చతియగిరి విహార ఫెస్టివల్. నెక్స్ట్ మాల్మాస్ ఫెస్టివల్. ఏంటంటే? మాల్మాస్ ఫెస్టివల్. నెక్స్ట్ లోక్రాంగ్ ఫెస్టివల్ అండి. ఓకేనా? లోక్రాంగ్ ఫెస్టివల్. నెక్స్ట్ ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్ అండి. ఏంటంటే? ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్. నెక్స్ట్ మహారాష్ట్ర అండి. నెక్స్ట్ మహారాష్ట్ర స్టేట్ గురించి చూసుకుంటే బాన్ గంగా ఫెస్టివల్. ఏంటంటే? బాన్ గంగా ఫెస్టివల్. ఇది ఎవరీ ఇయర్ జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది అంటే సిటీ ఆఫ్ ముంబైలో జరుగుతుందండి. ఓకేనా? సిటీ ఆఫ్ ముంబైలో జరుగుతుంది. ట్రిబ్యూట్ టు లార్డ్ రామా. ఓకేనా? మ్యూజికల్ ట్రిబ్యూట్ టు లార్డ్ రామా. ఏంటంటే? బాన్ గంగా ఫెస్టివల్. నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే గణేష్ చతుర్థి అండి. ఏంటంటే? గణేష్ చతుర్థి. నెక్స్ట్ గుడి పడవ. మనకి గుడి పడవ అనగానే మహారాష్ట్ర గుర్తు రావాలండి. ఓకేనా? చాలా ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఇది అడిగాడు, గుడి పడవ. ఓకేనా? నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే వాట్ పూర్ణిమ. ఏంటంటే? వాట్ పూర్ణిమ. ఎప్పుడు చేస్తారంటే మే ఆర్ జూన్లో జరుగుతుందండి. నెక్స్ట్ నరాలి పూర్ణిమ. ఏంటంటే? నరాలి పూర్ణిమ. వాట్ పూర్ణిమ అండ్ నరాలి పూర్ణిమ అనేది మహారాష్ట్ర జరుగుద్ది. ఓకే. నెక్స్ట్ ఎల్లోరా అజంతా డ్యాన్స్ ఫెస్టివల్స్. ఇది ఎల్లోరా అజంతా అనగానే ఎవరైనా చెప్తారు, మహారాష్ట్ర అనగానే ఎల్లోరా అజంతా గుర్తొస్తాయి. ఓకేనా? నెక్స్ట్ మణిపూర్ స్టేట్ గురించి చూసుకుంటే గాన్ నగాయ్. ఏంటంటే? గాన్ నగాయ్ ఫెస్టివల్. ఓకే. మణిపూర్ ఫెస్టివల్స్ నేమ్స్ కొంచెం కష్టంగా ఉంటాయి, కొంచెం చూసుకోండి. ఢిల్లీ నగాయ్ ని. ఓకేనా? ఢిల్లీ నగాయ్ ని. ఇది ఎక్కడండి? మణిపూర్ జరుగుద్ది. ఓకే. నెక్స్ట్ చంపా ఫెస్టివల్. ఏంటంటే? చంపా ఫెస్టివల్. నెక్స్ట్ నింగోల్ చొకోబా. ఏంటంటే? నింగోల్ చొకోబా ఫెస్టివల్. నెక్స్ట్ ఫెస్టివల్ ఏంటంటే? యోసాంగ్. ఏంటంటే? యోసాంగ్. నెక్స్ట్ ఫెస్టివల్ ఏంటంటే? లై హరోబా. నెక్స్ట్ ఫెస్టివల్ చిరోబా. ఏంటంటే? లే హరోబా. నెక్స్ట్ చిరోబా. మణిపూర్ న్యూ ఇయర్ అండి ఇది. మణిపూర్ న్యూ ఇయర్ ఏంటంటే? చిరోబా. ఎప్పుడు జరుపుకుంటారంటే మార్చ్ ఆర్ ఏప్రిల్లో జరుపుతారండి. ఓకేనా? నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే మేరా హౌ చాంగ్బా. ఓకే. ఇది ఎప్పుడు జరుగుతుందంటే అక్టోబర్లో జరుగుతుందండి.
ఓకేనా, మంత్ ఆఫ్ అక్టోబర్ మేరే హౌచాంగ్బా. నెక్స్ట్ మేఘాలయ స్టేట్ చూసుకుంటే మేఘాలయ స్టేట్ నుంచి ది నాంక్రమ్ డ్యాన్స్ ఫెస్టివల్. ఇది చాలా ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగాడండి. ఓకేనా, ఎవరు జరుగుతారంటే కాశీ ట్రైబ్స్. ఎవరండి? కాశీ ట్రైబ్స్ అనేవాళ్ళు నాంక్రమ్ ఫెస్టివల్ అనేది జరుపుతారు. ఓకేనా, ఇక్కడ మేఘాలయలో. నెక్స్ట్ ఫెస్టివల్ ఏంటండి? కాసాద్ షుక్ మైనిజం. ఏంటండి? కాసాద్ షుక్ మైనిజం. దిస్ ఈజ్ ఆల్సో డ్యాన్స్ ఫెస్టివల్ అండి, ఇది కూడా డ్యాన్స్ ఫెస్టివల్. నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే బేడిన్ క్లామ్. నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే లాహో. ఇది డ్యాన్స్ ఫెస్టివల్ అండి. ఓకేనా, లాహో ఫెస్టివల్ అనేది జాంతియస్ చేస్తారండి, జాంతియస్ ట్రైబ్స్. ఓకేనా. నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే వాంగ్లా ఫెస్టివల్ అండి. ఏంటండి? వాంగ్లా ఫెస్టివల్. నెక్స్ట్ స్టేట్ చూసుకుంటే మనకి మిజోరాం అండి. ఏంటండి? మిజోరాంలో ఫెస్టివల్ చూసుకుంటే కుడైకట్. ఏంటండి? కుడైకట్ ఫెస్టివల్. నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే మిమ్కట్ అండి. ఏంటండి? మిమ్కట్. నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే పావుల్ కట్. నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే చాప్చర్ కట్. ఓకేనా, చూడండి ఇక్కడ మనకి అన్నిటిలో కట్ 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 అని వచ్చింది. ఓకేనా, ఇవన్నీ కూడా మిజోరాంకి సంబంధించినవండి. మిమ్ కట్, పావుల్ కట్, చాప్చర్ కట్ అంటే ఇవన్నీ కూడా మిజోరాంకి సంబంధించినవి. ఓకేనా. నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే ఆంత్రియం అండి. ఏంటండి? ఆంత్రియం ఫెస్టివల్. నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే లోవా కుట్ల. ఏంటండి? లోవా కుట్ల ఫెస్టివల్. నెక్స్ట్ చూసుకుంటే హుల్క్లా కట్ అనేది వచ్చిన దానిలో మనం ఏం చెప్పుకున్నాం? మిజోరాం అండి. ఓకేనా, మిజోరాం స్టేట్కి సంబంధించిన ఫెస్టివల్స్ కట్ అని వస్తాయి. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ స్టేట్ నాగాలాండ్ అండి. ఓకేనా, నాగాలాండ్ నాజు ఫెస్టివల్ అండి. ఏంటండి? నాజు ఫెస్టివల్. నెక్స్ట్ ఫెస్టివల్ మోత్సు ఫెస్టివల్. ఏంటండి? మోత్సు ఫెస్టివల్. ఇది చాలా ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామ్స్లో అడిగాడు, మోత్సు ఫెస్టివల్. ఓకే. నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే అమాంగ్ మాంగ్. ఏంటండి? అమాంగ్ మాంగ్ ఫెస్టివల్. నెక్స్ట్ హార్నబుల్ ఫెస్టివల్. చాలా ఇంపార్టెంట్ అండి. హార్నబుల్ ఫెస్టివల్ చాలాసార్లు ఎగ్జామ్స్ని అడిగాడు, రైల్వేస్, బోత్ ఎస్ఎస్సి అండ్ రైల్వేస్. ఓకే. నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే సీక్రెన్యే. ఏంటండి? సీక్రెన్యే. నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే సుక్రున్యే. ఏంటండి? సుక్రున్యే. ఇదే ట్రైబ్ చేస్తారంటే చెక్కేసాంగ్ ట్రైబ్స్ అనేవాళ్ళు చేస్తారండి. నెక్స్ట్ నాక్నులం. ఏంటండి? నాక్నులం అనేది చాంగ్నాగా ట్రైబ్స్ అనేవాళ్ళు చేస్తారండి. ఓకేనా. ఇక్కడ సిక్రెన్యా అనేది చూసాం కదా, సిక్రెన్యా అనేది అంగామి ట్రైబ్స్ అనేవాళ్ళు చేస్తారండి. ఓకేనా, అంగామి ట్రైబ్స్ ఈ ట్రైబ్స్ అనేవి నాగాలాండ్కి సంబంధించిన. ఓకే. నెక్స్ట్ ఇక్కడ సుక్రెన్యా అనేది చెక్కేసాంగ్ ట్రైబ్స్ అనేవాళ్ళు చేస్తారు. నెక్స్ట్ నాక్లుమ్ అనేది చాంగ్ నాగా ట్రైబ్స్ అనేవాళ్ళు చేస్తారు. నెక్స్ట్ సోకుమ్ సమాయ్ అనేది ఏంటంటే కమ్నిగన్ ట్రైబ్స్ అనేవాళ్ళు చేస్తారండి. ఓకే. నెక్స్ట్ మోన్యూ ఫెస్టివల్. ఓకే, మోన్యూ ఫెస్టివల్. నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే గాడా. ఏంటండి? గడా ఫెస్టివల్ అనేది అగ్రికల్చర్ ఫెస్టివల్ అండి. ఇది ఎవరు చేస్తారంటే రేంగమా ట్రైబ్స్. ఎవరంటే? రేంగమా ట్రైబ్స్ అనేవాళ్ళు చేస్తారు. నెక్స్ట్ టోకు అమాంగ్ అగ్రికల్చర్ ఫెస్టివల్. ఇది ఎవరు చేస్తారంటే లోతా ట్రైబ్స్ అండి. ఎవరండి? లోతా ట్రైబ్స్ అనేవాళ్ళు చేస్తారు. నెక్స్ట్ మిటెమ్నో హార్వెస్ట్ ఫెస్టివల్. ఇంచుంగర్ ట్రైబ్స్ అనేవాళ్ళు చేస్తారండి. ఇంచుంగర్ ట్రైబ్స్. నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ స్టేట్ ఒడిస్సా అండి. ఒడిస్సా అనగానే మనకు గుర్తొచ్చేది రథయాత్ర. ఓకేనా, రథయాత్ర. నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే రాజా ఫెస్టివల్ అండి. ఏంటండి? రాజా ఫెస్టివల్. నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే నౌకాయ్ ఫెస్టివల్ అండి. ఏంటండి? నౌకాయ్ ఫెస్టివల్. వెస్టర్న్ ఒడిస్సాలో చేస్తారు అండ్ ఇది ఆగస్ట్ అండ్ సెప్టెంబర్లో చేస్తారండి. ఓకే. నెక్స్ట్ పూరి బీచ్ ఫెస్టివల్. నెక్స్ట్ కోనార్క్ డ్యాన్స్ ఫెస్టివల్. ఓకే. నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే బైజంతియా ఫెస్టివల్ అండి. ఏంటండి? బైజంతియా ఫెస్టివల్. నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే కుదుర్కుని ఓసా. ఏంటండి? కుదుర్కుని ఓసా ఫెస్టివల్. ఓకేనా. నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే సాంబార్ దశమి అండి. ఏంటండి? సాంబార్ దశమి ఫెస్టివల్. నెక్స్ట్ ప్రథమస్తామి. ఏంటండి? ప్రథమస్తామి ఫెస్టివల్. నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే బలియాత్ర. ఏంటండి? బలియాత్ర ఫెస్టివల్. ఓకే. నెక్స్ట్ స్టేట్ చూసుకుంటే పంజాబ్ లోహ్రీ ఫెస్టివల్. పంజాబ్ అనగానే లోహ్రీ ఫెస్టివల్ నాకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా. నెక్స్ట్ లోహ్రీ ఫెస్టివల్ అనగానే ఏ మంత్లో జరుగుతుందని కూడా అడుగుతాడంటే మనం పంజాబ్లో లోహ్రీ ఫెస్టివల్ జరుగుతుంది అనేసి మనం నేర్చుకుని వెళ్తాం. కానీ వాడు ఏం అడుగుతుందంటే లోహ్రీ ఫెస్టివల్ ఏ మంత్లో జరుగుతుందని అడుగుతాడు. ఓకేనా, జనవరిలో జరుగుద్దండి. ఓకే. నెక్స్ట్ ఫెస్టివల్ హోలా మొహల్లా ఫెస్టివల్. నెక్స్ట్ తీయన్. ఏంటంటే నెక్స్ట్ ఫెస్టివల్ ఏంటంటే తీయన్. నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే బేబ్ ద విహావ్ ట్రెడిషన్ ఆఫ్ సెలబ్రేటింగ్ ది వెడ్డింగ్ యానివర్సరీ గురునానక్ దేవ్జీ. ఏంటంటే ఎవరి గురించి చేస్తారు? వెడ్డింగ్ యానివర్సరీ ఆఫ్ గురునానక్ దేవ్జీ. ఓకే. నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే కిలా రాయ్పూర్ ఫెస్టివల్. ఏంటండి? కిలా రాయ్పూర్ ఫెస్టివల్. నెక్స్ట్ స్టేట్ చూసుకుంటే రాజస్థాన్ అండి. రాజస్థాన్ ఫెస్టివల్ చూసుకుంటే గంగోర్ ఫెస్టివల్. ఏంటండి? గంగోర్ ఫెస్టివల్. ఇది ఏమంత జరుపుతారంటే మార్చ్ చేసుకుంటారండి. ఓకే. ఇది ఏ దేవుడి గురించి అంటే పార్వతీ దేవుడి గురించి, పార్వతీ దేవత గురించి. ఓకే.
నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే డిజర్ట్ ఫెస్టివల్. ఏంటండి డిజర్ట్ ఫెస్టివల్. డిజర్ట్ ఫెస్టివల్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే రాజస్థాన్ మాత్రమే. ఎందుకంటే మన ఇండియాలో రాజస్థాన్ తప్పించి ఇంకెక్కడ డిజర్ట్ అనేది లేదు. ఓకే. నెక్స్ట్ బిగినర్ క్యామెల్ ఫెస్టివల్. బిగినర్ క్యామెల్ అనగానే మనకు గుర్తొచ్చేది రాజస్థాన్. ఓకే. క్యామెల్ అనగానే గుర్తొచ్చేది డిజర్ట్ అనగానే గుర్తొచ్చేది రాజస్థాన్. ఓకేనా. నెక్స్ట్ బండి ఫెస్టివల్. ఏంటండి బండి ఫెస్టివల్. నెక్స్ట్ కజ్లీ టీజ్ ఫెస్టివల్. ఏంటండి కజ్లీ టీజ్ ఫెస్టివల్. నెక్స్ట్ మొహమ్మద్సర్ ఉత్సవ్. ఏంటండి మొహమ్మద్సర్ ఉత్సవ్. నెక్స్ట్ సిక్కింకి వచ్చేసరికి సోనం లోచార్. ఏంటండి సోనం లోచార్ ఫెస్టివల్. ఇది ఏ కమ్యూనిటీ వాళ్ళు జరుపుకుంటారంటే తమాంగ్ కమ్యూనిటీ అండి. ఏంటంటే తమాంగ్ కమ్యూనిటీ వారు సోనం లోచార్ అనేది సిక్కింలో జరుపుకుంటారు. ఓకే. న్యూ ఇయర్ ఆఫ్ తమాంగ్ కమ్యూనిటీకి న్యూ ఇయర్ అనేది. ఓకేనా. నెక్స్ట్ సకేవా ఇది భూమి పూజ అండి. సకేవా ఫెస్టివల్ అనేది ఎవరు జరుపుకుంటారంటే కిరాత్ కాంబో రాయ్ కమ్యూనిటీ. ఏంటంటే కిరాత్ కాంబో రాయ్ కమ్యూనిటీ అనేవారు సకేవా ఫెస్టివల్ జరుపుకుంటారు. నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే గురు రింపోచా తరుణ్కర్ సేచు. ఏంటంటే గురు రింపోచా తరుణ్కర్ సేచు. ఓకే. ఇది బర్త్ యానివర్సరీ ఆఫ్ లార్డ్ పద్మశాంభవ. ఓకేనా. బర్త్ యానివర్సరీ ఆఫ్ లార్డ్ పద్మశాంభవ వాళ్ళ గుర్తింపుగా ఈ ఫెస్టివల్ అనేది జరుపుకుంటారండి. నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే టెండాంగ్లో రమ్ ఫాట్. ఓకే. నెక్స్ట్ ఫెస్టివల్ పాంగ్ లబ్సోల్. ఏంటంటే పాంగ్ లబ్సోల్. నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే బారా హిమ్జోమ్. నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే టామో లోచార్. ఏంటంటే టామో లోచార్. ఇదే కమ్యూనిటీ వారు అంటే గురుంగ్ కమ్యూనిటీ వారు జరుపుకుంటారండి. ఎవ్రీ ఇయర్ ఆఫ్ డిసెంబర్ 30లో జరుపుకుంటారండి. నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే ఇంద్ర జాతర అండి. ఏంటంటే ఇంద్ర జాతర. ఇదే కమ్యూనిటీ వాళ్ళు జరుపుకుంటుంటే నేవర్ కమ్యూనిటీ వాళ్ళు జరుపుకుంటారండి. ఓకేనా. నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే లబాబ్ డియాచన్. ఏంటంటే లబాబ్ డియాచన్ ఫెస్టివల్. ఓకే. నెక్స్ట్ ఫెస్టివల్ ద్రుప్కా సేచి. నెక్స్ట్ ఫెస్టివల్ సాగా దవా. ఏంటంటే సాగా దవా. నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే సకేవా ఫెస్టివల్. ఓకే. నెక్స్ట్ తమిళనాడు స్టేట్ గురించి చూసుకుంటే జల్లికట్టు అండి. ఏంటంటే జల్లికట్టు ఫెస్టివల్. జల్లికట్టు మనకు చాలా ఇంపార్టెంట్ తమిళనాడు స్టేట్కి సంబంధించి. ఓకేనా. నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే చిత్రాయ్ ఫెస్టివల్. ఏంటంటే చిత్రాయ్ ఫెస్టివల్. నెక్స్ట్ తమిళ్ న్యూ ఇయర్. తమిళనాడు న్యూ ఇయర్. ఓకేనా. ఇది ఎప్పుడు జరుపుకుంటుంటే April 14 ఆఫ్ ఎవ్రీ ఇయర్. ఓకేనా. నెక్స్ట్ ఫెస్టివల్ పొంగల్ అండి. ఏంటంటే పొంగల్. భోగి పొంగల్, కాయ పొంగల్, మట్టు పొంగల్ అండ్ కానుం పొంగల్. ఓకే. నెక్స్ట్ ఆరుబతు మూవర్. ఏంటంటే ఆరుబతు మూవర్ ఫెస్టివల్. ఇది ఎప్పుడు జరుపుకుంటుంటే మార్చ్ అండ్ ఏప్రిల్లో జరుపుకుంటారు. నెక్స్ట్ కార్తీక దీపం ఫెస్టివల్. ఓకేనా. ఇది తిరువణమలలో జరుపుకుంటారండి. ఓకేనా. నెక్స్ట్ ఫెస్టివల్ మహామహం ఫెస్టివల్. ఏంటంటే మహామహం ఫెస్టివల్. నెక్స్ట్ వాల్విలి ఊరి విజ. నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే తైపూసం. ఇది తైపూసం అనేది మనకి ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామ్స్లో అడిగాడు తమిళనాడు సంబంధించి. ఓకే. తైపూసం. నెక్స్ట్ తెలంగాణ గురించి చూసుకుంటే బతుకమ్మ ఫెస్టివల్. ఏంటంటే బతుకమ్మ ఫెస్టివల్ అండ్ బోనాలు ఫెస్టివల్. నెక్స్ట్ సమ్మక్క సారక్క జాతర. ఓకేనా. సమ్మక్క సారక్క జాతర, మేడారం జాతర. ఓకే. నెక్స్ట్ పేర్ల పండుగ. ఏంటంటే పేర్ల పండుగ. నెక్స్ట్ శ్రీ కురుమూర్తి స్వామి జాతర. ఏంటంటే శ్రీ కురుమూర్తి స్వామి జాతర. నెక్స్ట్ ప్రతాపరుద్ర సింగరాయ జాతర. ఏంటంటే ప్రతాపరుద్ర సింగరాయ జాతర. నెక్స్ట్ స్టేట్ చూసుకుంటే మనకి త్రిపుర అండి. కరాచీ ఫెస్టివల్ అండి ఇది. ఓకే. క్యా ఫెస్టివల్ ఆల్సో నోన్ యాజ్ వర్షిప్ ఆఫ్ 14 డైటీస్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ జూలై అండ్ అగర్తలా జరుగుతుందండి. ఇన్ అగర్తలా. ఓకే. నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే అశోకాష్టమి ఫెస్టివల్. నెక్స్ట్ పిలక్ ఫెస్టివల్. నెక్స్ట్ నీరామహల్ ఫెస్టివల్. ఏంటంటే నీరామహల్ ఫెస్టివల్. నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే గరై పూజ. ఏంటండి గరై పూజ. నెక్స్ట్ స్టేట్ చూసుకుంటే ఉత్తరాఖండ్ సంబంధించి జగ్డా ఫెస్టివల్ అండి. ఏంటంటే జగ్డా ఫెస్టివల్. నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే జానపుణ్య. ఏంటంటే జానపుణ్య. నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే కండాలి ఫెస్టివల్. ఏంటంటే కండాలి ఫెస్టివల్. నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే కత్రా ఫెస్టివల్. ఏంటంటే కత్రా ఫెస్టివల్. నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే తెహ్రీ లేక్ ఫెస్టివల్. ఏంటంటే తెహ్రీ లేక్ ఫెస్టివల్. నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే పూల్ డే. ఏంటంటే పూల్ డే ఫెస్టివల్. నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే నందాదేవి మహోత్సవం అండి. ఏంటంటే నందాదేవి మహోత్సవం. నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే హరేలా అండ్ బైతూలి ఫెస్టివల్స్. ఎక్కడండి ఉత్తరాఖండ్. నెక్స్ట్ గూగుత్య ఫెస్టివల్. బిగ్గెస్ట్ సెలబ్రేషన్ ఆఫ్ ది కుమన్ రీజియన్. మకర సంక్రాంతి మనకలకు వాళ్ళకి గూగుత్య ఫెస్టివల్ అనేది అలాగే. ఓకేనా. బిగ్గెస్ట్ ఫెస్టివల్ అండి ఇది. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే ఉత్తరప్రదేశ్ స్టేట్ గురించి తాజ్ మహోత్సవ్ ఆగ్రాలో జరుగుతుంది. నెక్స్ట్ గంగా మహోత్సవ్. ఓకే. నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే లాత్మర్ హోలీ. ఏంటంటే లాత్మర్ హోలీ ఫెస్టివల్. అనదర్ బిగ్ ఫెస్టివల్. ఓకే.
నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ స్టేట్ గురించి చూసుకుంటే దుర్గా పూజ అండి, మోస్ట్ పాపులర్ ఫెస్టివల్. ఓకే, మోస్ట్ పాపులర్ ఫెస్టివల్ ఎక్కడండి? వెస్ట్ బెంగాల్. ఇది ఎప్పుడు జరుగుతుందంటే సెప్టెంబర్ అక్టోబర్. మనకు దసరా, వాళ్ళకి దుర్గా పూజ, నవరాత్రి ఫెస్టివల్. ఓకేనా, ఆల్ ఓవర్ ఇండియాలో జరుగుతుంది. నెక్స్ట్ పోలియో బైశాఖ్ ఫెస్టివల్. ఏంటండి? పౌలా బైశాఖ్ ఫెస్టివల్ ఏప్రిల్ 14th ఆఫ్ ఎవ్రీ ఇయర్ ఇది జరుగుద్దండి. ఓకే, నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే బాయ్ పోంటా. ఏంటండి? బాయ్ పోంటా ఫెస్టివల్. నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే రథయాత్ర అండి, రాఫ్ట్ ఫెస్టివల్. ఇది మనకి ఒడిశాతో పాటుగా వెస్ట్ బెంగాల్ కూడా జరుగుద్దండి జూలై మంత్లో. ఓకే, నెక్స్ట్ కాల్పత్రు దివాస్. ఏంటంటే? కాల్పత్రు దివాస్ ఆర్ కాల్పత్రు ఉత్సవం అని కూడా పిలుస్తారు. ఓకేనా, నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే రవీంద్ర జయంతి అండి. రవీంద్ర, ఇది బర్త్ యానివర్సరీ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్. ఓకే, బర్త్ యానివర్సరీ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్ గుర్తుగా రవీంద్ర జయంతి అనేది జరుగుద్దండి. నెక్స్ట్ ఇక్కడతో మనకి 28 స్టేట్స్ సంబంధించిన ఫెస్టివల్స్ అనేవి కంప్లీట్ అయిపోయి. అయితే నెక్స్ట్ యూనియన్ టెరిటరీస్ గురించి మనం చూసుకుందాం. అందులో ఫస్ట్గా చూసుకుంటే అండమాన్ నికోబార్. ఓకే, ఫస్ట్గా చూసుకుంటే అండమాన్ నికోబార్ గురించి చూసుకుందాం. అందులో ఫెస్టివల్ ఏంటంటే ఒకసారి ఫీస్ట్ ఫెస్టివల్ అండి, ఒకసారి ఫీస్ట్ ఫెస్టివల్. నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే ఐలాండ్ టూరిజం ఫెస్టివల్. నెక్స్ట్ స్టేట్ చూసుకుంటే యూటీ చూసుకుంటే దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూ. ఫెస్టివల్ చూసుకుంటే బారస్ ఫెస్టివల్ అండి, మోస్ట్ సెలబ్రేటెడ్ బై ది వర్లీ అండ్ కొంకన్ ట్రైబ్స్ అనేవారు జరుపుకుంటారు. ఏంటండి? బారస్ ఫెస్టివల్ అనేది. ఓకే, నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే మసిమాగం ఫెస్టివల్ అండి. ఏంటండి? మసిమాగం ఫెస్టివల్. ఓకే, నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే విలినూర్. ఏంటండి? విలినూర్ కార్ ఫెస్టివల్ అండి. ఇది ఎప్పుడు జరుపుకుంటారు అంటే మంత్ ఆఫ్ మేలో జరుపుకుంటారు. నెక్స్ట్ యూటీ చూసుకుంటే ఢిల్లీ. ఇక్కడ ఫెస్టివల్ చూసుకుంటే సైర్ ఈ గౌల్ ఫరోషన్. ఏంటండి? సైర్ ఈ గౌల్ ఫరోషన్ పూల్ వాలన్కి షైర్. ఇది 3 days ఫెస్టివల్ అండి. ఓకేనా, ఇది ఏ మంత్లో జరుపుకుంటారంటే సెప్టెంబర్ మంత్లో ఫెస్టివల్ అనేది జరపడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే జమ్మూ కాశ్మీర్ యూటీ అండి. ఓకే, జమ్మూ కాశ్మీర్ యూటీ. ఇందులో ఫెస్టివల్ చూసుకుంటే తులిప్ ఫెస్టివల్ అండి, ప్రీవియస్గా చాలాసార్లు అడిగాడు తులిప్ ఫెస్టివల్ అనేది. ఓకే, నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే నవ్రే ఫెస్టివల్, లూనార్ న్యూ ఇయర్. ఓకే, సెలబ్రేటెడ్ యాజ్ ది లూనార్ న్యూ ఇయర్. నెక్స్ట్ యూటీ చూసుకుంటే లడక్ అండి, టక్టోక్ సి చూ. ఏంటండి? టక్టోక్ సి చూ ఫెస్టివల్. ఓకే, ఇది ఎప్పుడు జరుపుకుంటుంటే జూలై ఆర్ ఆగస్ట్లో జరుపుకుంటారండి టిబెటన్ క్యాలెండర్ ప్రకారం. ఓకే, ఇండియన్ క్యాలెండర్ కాదు, టిబెటన్ క్యాలెండర్ ప్రకారం 10th day ఆఫ్ మంత్ ఆఫ్ జూలై ఆర్ ఆగస్ట్. ఓకే, నెక్స్ట్ యూరు క్యాబ్గ్యాత్. ఏంటండి? యూరు క్యాబ్గ్యాత్ ఫెస్టివల్. ఓకే, నెక్స్ట్ ఫెస్టివల్ మాతో నాగ్రంగ్. ఏంటంటే? మాతో నాగ్రంగ్. నెక్స్ట్ చూసుకుంటే దోస్మచ్చి. ఏంటంటే? దోస్మచ్చి ఫెస్టివల్ చూసుకుంటే ఏంటంటే హెమీస్ ఫెస్టివల్ అండి. ఏంటంటే? హెమీస్ ఫెస్టివల్. ఓకే, నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే లడక్ హార్వెస్ట్ ఫెస్టివల్ అండి. ఏంటంటే? లడక్ హార్వెస్ట్ ఫెస్టివల్. నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే సింధు దర్శన్ ఫెస్టివల్ అండి. ఏంటంటే? సింధు దర్శన్ ఫెస్టివల్. నెక్స్ట్ అదర్ ఇండియన్ ఫెస్టివల్స్ చూసుకుంటే మనం స్టేట్ వైజ్ చూసాం, యూటీస్ వైజ్ చూసాం. అండ్ అదర్ ఇండియన్ ఫెస్టివల్స్ అనేవి మనం చూసుకుంటే అందులో ఫస్ట్గా దివాళి అండి, దీపావళి. ఓకే, దీపావళి మనకి అందరికీ తెలుసు కదా, ఫెస్టివల్ ఆఫ్ లైట్స్. ఓకే, నెక్స్ట్ ఫెస్టివల్ గౌరీ హబ్బ. ఏంటండి? గౌరీ హబ్బ ఫెస్టివల్. ఎక్కడెక్కడ జరుపుకుంటారంటే కర్ణాటక మరియు తమిళనాడులో కూడా జరుపుకుంటారండి. ఓకేనా, నెక్స్ట్ హోలీ ఫెస్టివల్ అండి. ఓకేనా, హోలీ ఫెస్టివల్. నెక్స్ట్ రామ్ నవమి ఫెస్టివల్. ఓకే, రామ్ నవమి ఫెస్టివల్. నెక్స్ట్ దసరా అండి, విజయదశమి. ఓకే, నెక్స్ట్ గంగా దసరా. ఏంటంటే? గంగా దసరా. నెక్స్ట్ ఫెస్టివల్ పోలా ఫెస్టివల్. ఓకే, పోలా ఫెస్టివల్. నెక్స్ట్ ఫెస్టివల్ మహావీర్ జన్మ కళ్యాణక్. ఏంటండి? మహావీర్ జన్మ కళ్యాణక్ ఫెస్టివల్. ఓకే, నెక్స్ట్ బుద్ధ పూర్ణిమ. ఏంటండి? బుద్ధ పూర్ణిమ. నెక్స్ట్ ఫెస్టివల్ మిలాద్ ఉన్ నబీ, ఈద్ ఈ మిలాద్. ఓకే, నెక్స్ట్ కృష్ణ జన్మాష్టమి. నెక్స్ట్ ఇదుల్ ఫిటర్. ఓకే, ఇదుల్ ఫిటర్. మీకు నేను ఓన్లీ నేమ్స్ మాత్రం చెప్తున్నాను, ఫెస్టివల్ నేమ్స్ మాత్రమే చెప్తున్నాను. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ పక్కనే ఉన్న సెంటెన్స్ మొత్తం చదవండి. ఓకే, అది ఎందుకు జరుపుకుంటారు, ఏ మంత్లో జరుపుకుంటారు అనేది మనకి ఇచ్చాడు. ఓకేనా, నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే నాగుల చవితి అండి. ఓకే, నాగుల చవితి. నెక్స్ట్ లోసర్ ఫెస్టివల్ అండి. ఏంటంటే? లోసర్ ఫెస్టివల్. ఇది టిబెటన్ న్యూ ఇయర్ అండి, టిబెటన్ న్యూ ఇయర్ విచ్ ఇస్ ఫాల్స్ ఇన్ మంత్ ఆఫ్ ఫిబ్రవరిలో జరుపుకుంటారు అండ్ ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఇన్ సిక్కిం. ఓకేనా, నెక్స్ట్ గురు పూర్ణిమ అండి. ఏంటంటే? గురు పూర్ణిమ. నెక్స్ట్ ఫెస్టివల్ రక్షాబంధన్. ఓకే, నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే ఓణం ఫెస్టివల్ అండి. ఏంటండి? ఓణం ఫెస్టివల్. నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే కాళీ పూజ. నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే గురునానక్ జయంతి. ఏంటంటే? గురునానక్ జయంతి, గురుపరబ్ అంటారు కదా. గురునానక్ ఎవరంటే సిక్ గురుస్లో ఫస్ట్ గురు. ఓకేనా,
నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే ఈదుల్ జుహా ఏంటంటే బక్రీద్ ఏంటంటే ఈదుల్ జుహా అంటారు, బక్రీద్ ఫెస్టివల్ అండి. నెక్స్ట్ గుడ్ ఫ్రైడే. ఓకే, నెక్స్ట్ గుడ్ ఫ్రైడే, ఫ్రైడే బిఫోర్ ఈస్టర్, ఈస్టర్కి ముందు వచ్చిన ఫ్రైడే గుడ్ ఫ్రైడే. ఓకే, నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే ఈస్టర్. ఓకే, ఈస్టర్. నెక్స్ట్ ఫెస్టివల్ చూసుకుంటే క్రిస్మస్. ఓకే, December 25 మన అందరూ తెలుసు కదా క్రిస్మస్ ఎప్పుడు జరుపుకుంటారో. ఓకే, నెక్స్ట్ రిలీజియస్ ఫెస్టివల్స్ ఏంటంటే రిలీజియస్ ఫెస్టివల్ జైన్ ఫెస్టివల్స్ గురించి చూసుకుంటే పర్యూసానా ఫెస్టివల్, నెక్స్ట్ నందీశ్వర్, నెక్స్ట్ అష్టాన్హిక, నెక్స్ట్ మహామష్ట అభిషేకం, నెక్స్ట్ మౌన్ అగియారస్ అండ్ నవపడ్ ఓలీ. ఓకే, నెక్స్ట్ క్రిస్టియన్ ఫెస్టివల్ చూసుకుంటే ఈస్టర్, క్రిస్మస్, గుడ్ ఫ్రైడే అండ్ హాలోవిన్. ఓకే, నెక్స్ట్ సిక్ ఫెస్టివల్స్ చూసుకుంటే లోహ్రీ, బైశాఖి, గురుపరబ్, హోలా మొహల్లా అండ్ బండి చోర్. నెక్స్ట్ దివాస్. ఓకే, బండి చోర్ దివాస్. ఓకేనా, బండి చోర్ దివాస్. బుద్ధిస్ట్ ఫెస్టివల్స్ చూసుకుంటే బుద్ధ జయంతి, సాంకిన్, షోంగ్రాన్, ద్రుప్కత్ చేజే, లబాబ్ దుంచెన్, ఉల్లంబన ఫెస్టివల్ అండ్ సగాదవ. ఓకే, నెక్స్ట్ పర్సీ ఫెస్టివల్స్ ఏంటంటే పర్సీ ఫెస్టివల్స్ నవరోజ్ పటేక, నవరోజ్ పటేక, కోర్దాద్, సాల్ అండ్ జతోస్ట్ నో దిసో. అండ్ ముస్లిం ఫెస్టివల్ చూసుకుంటే ఈద్ ఉల్ ఫిటర్, ఈద్ మిలాన్ ఉడ్ నబీ, షాబ్ ఈ భారత్, ఈద్ అల్ అదా, మొహరం, సాబ్ ఈ మిరాజ్ అండ్ రబీ ఆల్ అవల్. నెక్స్ట్ మనకి ఇక్కడతో ఫెస్టివల్స్ టాపిక్ అనేది క్లియర్ అయింది. అక్కడ నేను అన్ని ఫెస్టివల్స్ అనేవి చెప్పడం జరిగింది. ఆ పక్కనే ఉన్న సెంటెన్స్ చదువుకుంటే ఫెస్టివల్ ఏంటి, ఏ మంత్లో జరుగుద్ది, ఎక్కడ జరుగుద్ది అనేది మనకి క్లియర్ కట్గా ఉంది. ఒకసారి వీడియో పాజ్ చేసుకుంటూ స్లైడ్ బై స్లైడ్ వచ్చేటప్పుడు మీరు వీడియో పాజ్ చేసుకొని చదువుకోండి. ఓకేనా, మీకు ఏ పాయింట్స్ కావాలంటే నోట్ చేసుకోండి. సరేనా, ఇప్పుడు నెక్స్ట్ మనం ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి చూద్దాం. ఓకే, ప్రాక్టీస్ క్వశ్చన్స్ అని చూద్దాం, ఆన్సర్ కూడా అక్కడే ఉంటుంది చూడండి. ఓకేనా, నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫెస్టివల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ది టర్మ్ ఆఫ్ టైప్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఏంటంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫెస్టివల్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ టర్మ్ ఆఫ్ టైప్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఏంటంటే టైప్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఆన్సర్ చూసుకుంటే రక్షాబంధన్ అండి. ఓకే, ఆప్షన్ డి రక్షాబంధన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే బాన్గాంగ్ ఫెస్టివల్. బాన్గాంగ్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుద్ది అంటే మనకి మహారాష్ట్ర జరుగుద్దండి. ఏంటంటే మహారాష్ట్ర జరుగుద్ది, ఎక్కడండి, ముంబైలో. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ దిస్ ఫెస్టివల్ వాజ్ స్టార్టెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ నాగాలాండ్. నాగాలాండ్ అనగానే మనకి హార్మర్ 2000 to encourage interaction among tribes and to promote cultural heritage of state identify the festival ఏంటంటే దీని ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ హార్న్బిల్ ఫెస్టివల్ అండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ది చిత్రాయ్ ఫెస్టివల్ ఏంటంటే చిత్రాయ్ ఫెస్టివల్ అని మనం చెప్పాం కదా, ఆల్రెడీ చెప్పుకున్నాం, తమిళనాడు దగ్గర. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ ఆర్గనైజ్ లోక్రాంగ్. లోక్రాంగ్ అంటే మధ్యప్రదేశ్. ఏ 5-day ఫెస్టివల్ బిగినింగ్ ఎవ్రీ ఇయర్ ఆఫ్ 26th January ఏంటంటే ఆప్షన్ మధ్యప్రదేశ్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ద 10-day ఫెస్టివల్ ఆఫ్ బస్తార్ దసరా ఈజ్ అసోసియేటెడ్ విచ్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్. బస్తార్ అనగానే మనకి ఛత్తీస్గఢ్ అండి. ఓకేనా, దసరా అనేసరికి మనకి వెస్ట్ బెంగాల్ వస్తుంది, కర్ణాటక వస్తుంది, అన్నీ వస్తాయి, కానీ మనకి బస్తార్ అనేసరికి ఛత్తీస్గఢ్ మాత్రమే వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హౌ మెనీ టైమ్స్ ఇన్ ఇయర్ ఈజ్ ది బిహు ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ అస్సాం. ఎన్ని టైమ్స్ అండి, ఇయర్కి 3 times అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ కంట్రీ సెలబ్రేట్స్ వన్ ఆఫ్ ది ఫేమస్ ఫెస్టివల్ నోన్ యాజ్ పారో చిచు ఏంటండి, భూటాన్. ఏ కంట్రీ అంటే భూటాన్ కంట్రీ అండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే సెలబ్రేటెడ్ ఎవరీ ఇయర్ ది గురు కెలుచరణ్ మహాపాత్ర. గురు కెలుచరణ్ మహాపాత్ర. పాత్ర అనేసరికి మనకి ఒడిస్సా మాత్రం గుర్తు రావాలండి. ఓకే, పాత్రోస్ ఒడిస్సా, పాత్రోస్ పట్నాయక్ అనేసరికి ఒడిస్సా గుర్తు రావాలి. అవార్డ్ ఫెస్టివల్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ ది ఫేమస్ క్లాసికల్ డాన్సర్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డాన్స్ ఫార్మ్స్ ఏంటంటే ఒడిస్సీ అండి. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే ది హెమిస్ ఫెస్టివల్ యాజ్ అన్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ విచ్ రిలీజన్. మనం ఆల్రెడీ రిలీజియన్ ఫెస్టివల్స్ ఏంటంటే అనేది చెప్పుకున్న దగ్గర బుద్ధిజం దగ్గర మనం హెమిస్ ఫెస్టివల్ అనేది చెప్పుకున్నామండి. ఓకేనా, ఇవన్నీ మన ప్రీవియస్గా వచ్చినవి. ఓకే, ఇక్కడ డేట్స్తో సహా ఉంది అండ్ షిఫ్ట్ వైజ్ కూడా ఉంది. ఓకేనా, ప్రీవియస్గా వచ్చిన క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ గుజరాత్ ఈజ్ ది మొదేరా డాన్స్ ఫెస్టివల్ ఆర్గనైజ్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ ఏంటంటే మెహ్సానా అండి. ఏంటంటే మెహ్సానా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ బై ముస్లిం ఈజ్ నోన్ యాజ్ ది బారావఫత్ ఏంటంటే బారావఫత్ ఏంటంటే ఆన్సర్ మిలాద్ ఉన్ నబీ. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఫజిల్కా హెరిటేజ్ ఫెస్టివల్ ఈజ్ అన్ యాన్యువల్ ఆర్ట్, కల్చరల్ అండ్ ఫుడ్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ పంజాబ్ అండి. ఏంటంటే పంజాబ్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ అగ్రికల్చరల్ ఫెస్టివల్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ అండ్ సెలబ్రేటెడ్ బై ది గాలో ట్రైబ్స్. సేమ్ ఫెస్టివల్ అండి, మోపిన్ ఫెస్టివల్. ఓకే, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హార్న్బిల్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్. హార్న్బిల్ ఫెస్టివల్ అనగానే మీకు ఆల్రెడీ చెప్పాను, ప్రీవియస్ ఇయర్లో చాలా క్వశ్చన్స్లో చాలా ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్ అనేసి హార్న్బిల్ ఫెస్టివల్ అనగానే చెప్పాను నేను.
ఏంటంటే నాగాలాండ్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే ది ఏన్షియంట్ హార్వెస్ట్ ఫెస్టివల్ ఆఫ్ బైశాఖి ఏంటంటే బైశాఖి ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ ది మంత్ ఆఫ్ ఇయర్. మనకి బైశాఖి అనగానే ఏ స్టేట్లో అడుగుతుందని మనం చదువుకుని వస్తాం, బట్ ఇక్కడ ఏం అడిగాడు, ఏ మంత్లో జరుగుతుంది అని అడిగాడు. ఓకే, ఏప్రిల్ మంత్లో జరుగుతుందండి. ఓకేనా, మీకు అందుకే పదే చెప్తూనే ఉన్నాను, ఫెస్టివల్ స్టేట్స్ మాత్రమే కాదు, పక్కన ఉన్న లైన్స్ కూడా చదువుకోండి. సెంటెన్స్ ఏ మంత్లో జరుగుద్ది, ఎందుకు జరుగుద్ది అనేది గుర్తుంటే మనకి ఆ క్వశ్చన్ ఏ విధంగా అడిగినా సరే మనం ఆన్సర్ పెట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ది ఉగాది ఫెస్టివల్ ఇన్ ఇండియా సెలబ్రేట్స్ ఏంటంటే కమెన్స్మెంట్ ఆఫ్ న్యూ ఇయర్. మనకి ఆంధ్రాలో చెప్పుకున్నాం కదా, ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి న్యూ ఇయర్. మనకి ఆంధ్రప్రదేశ్ న్యూ ఇయర్ అంటే తెలుగు కొత్త సంవత్సరం ఏదంటే ఉగాది అండి. ఓకేనా, తెలుగు కొత్త సంవత్సరం ఏంటంటే ఉగాది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ది థ్యాంక్స్ గివింగ్ ఫెస్టివల్ ఆఫ్ మహారాష్ట్ర వేర్ బుల్స్ ఆర్ హానర్డ్ యాజ్ దే ఆర్ కన్సిడర్ ఇండిస్పెన్సిబుల్ టు ఫార్మింగ్. ఏంటంటే ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, పోలా ఫెస్టివల్ అండి, పోలా ఫెస్టివల్. నెక్స్ట్ కొంచెం చూసుకుంటే విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ ఫెస్టివల్స్ మార్క్స్ ది మినిస్ట్రేషన్ పీరియడ్ ఆఫ్ ది గాడెస్ కామాఖ్య. ఏంటంటే కామాఖ్య అస్సాం, ఇది ఆల్రెడీ నేను చెప్పాను. అస్సాం దగ్గర వచ్చేటప్పుడు ఇది మనకి ప్రీవియస్ అడిగిన క్వశ్చన్ అనేసి. అంబుబాచి మేళా ఏంటంటే అంబుబాచి మేళా, మనకి ఎస్ఎస్సి జీడీలో కూడా అడిగే క్వశ్చన్. ఓకే, అంబుబాచి మేళా ఫెస్టివల్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ ఫెస్టివల్స్ ఇస్ నోన్ యాజ్ ది ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్. ఓకే, హార్న్బిల్ ఫెస్టివల్ అండి. ఏంటంటే హార్న్బిల్ ఫెస్టివల్ ఎక్కడంటే నాగాలాండ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే తిరువతేర్ ఫెస్టివల్ ఈజ్ మెయిన్లీ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ దీస్ స్టేట్స్. ఏంటంటే తిరువతేర్ ఫెస్టివల్ ఏంటంటే ఆన్సర్ ఇస్ కేరళ. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే సేక్రెన్యే ఏంటంటే సేక్రెన్యే ఏ మేజర్ ఫెస్టివల్ ఆఫ్ నాగాలాండ్ ఈజ్ హౌ మెనీ డేస్ అంటే ఏంటంటే ఎన్ని డేస్ అనేసి అడుగుతున్నాడండి. హౌ మెనీ డేస్ సెలబ్రేషన్ విచ్ సిగ్నిఫికెన్స్ ప్యూరిఫికేషన్ అండ్ సాక్రిఫికేషన్ అంటే 10 to 15 డేస్ అండి. ఏంటంటే 10 to 15 డేస్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ ఫెస్టివల్స్ ఈజ్ వర్షిప్ ఆఫ్ 14 గాడ్స్ అండ్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ ది మంత్ ఆఫ్ జూలై. ఏంటంటే కార్చి పూజ. ద ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఏంటంటే కార్చి పూజ. నెక్స్ట్ హంపి ఉత్సవ్ ఈజ్ సెలబ్రేటెడ్. నెక్స్ట్ క్వశ్చన్, హంపి ఉత్సవ్ ఈజ్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆఫ్ ది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్. హంపి అనగానే మనకి ఆల్రెడీ చెప్పాను, ఇది కూడా కర్ణాటక స్టేట్ దగ్గర చెప్పేటప్పుడు హంపి ఫెస్టివల్ అనేది మనకి హంపి ఉత్సవ్ అనేది చాలా ప్రీవియస్ ఇయర్స్లో అడిగాడని ఆల్రెడీ చెప్పాను. ఓకే, కర్ణాటక. ఓకేనండి, నెక్స్ట్ క్వశ్చన్, మైసూర్ దసరా ఫెస్టివల్ ఈజ్ హౌ మెనీ డేస్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ కర్ణాటక. మైసూర్ అనగానే కర్ణాటక, అది ఓకే. ఎన్ని డేస్ అని అడిగాడు. ఓకేనా, ఎన్ని డేస్ అని అడిగాడు. 10 days అండి. ఓకేనా, 10 days ఫెస్టివల్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే టోర్గియా ఈజ్ హౌ మెనీ డేస్ మోనస్ట్రీ ఫెస్టివల్ ఈజ్ అబ్జర్వ్డ్ బై ది మోంపా ట్రైబ్. ఏంటంటే టోర్గియా అనేది ఏ స్టేట్ అని చదువుతాం, అరుణాచల్ ప్రదేశ్. అండ్ ఏ ట్రైబ్ అని కూడా చదువుతాం, మోంపా ట్రైబ్ అని. ఎన్ని డేస్ అనేది గుర్తుండదండి. ఓకే, అందుకే ఇది అడిగాడు. 3 days. ఓకేనా, 7 days, 3 days, 6 days, 4 days అంటే ఆన్సర్ ఇస్ 3 days అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ది 23rd నేషనల్ యూత్ ఫెస్టివల్ టు కమమరేట్ ది బర్త్ ఆఫ్ స్వామి వివేకానంద వాజ్ హెల్డ్ ఎట్ లక్నో అండి. ఆన్సర్ ఇస్ లక్నో. ఓకే, యూత్ ఫెస్టివల్ అనగానే స్వామి వివేకానంద గుర్తొస్తాడు. అండ్ నెక్స్ట్ ఇది ఎక్కడ జరిగింది ఏంటనేది చూసుకుంటే లక్నోలో అయ్యిందండి. ఓకే, లక్నోలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ ఫెస్టివల్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫెస్టివల్ ఆఫ్ వింటర్ సీజన్. ఏంటంటే ఆన్సర్ ఇస్ చకన్ గాన్ గై. ఏంటంటే చకన్ గాన్ గై. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ది మేడారం జాతర ఫెస్టివల్ ఈజ్ ఏ హౌ మెనీ డేస్ లాంగ్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ బై ది కోయా ట్రైబ్స్. ఎక్కడ జరుగుతుందండి, తెలంగాణ స్టేట్. ఓకేనా, తెలంగాణ స్టేట్. ఎన్ని డేస్ అంటే 4 days అండి. ఓకేనా, మేడారం జాతర. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ది హార్వెస్ట్ ఫెస్టివల్ నబన్నా ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ ఎక్కడండి, వెస్ట్ బెంగాల్లో జరుపుకుంటారండి. ఏంటంటే నబన్నా ఫెస్టివల్ని వెస్ట్ బెంగాల్లో జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఫెస్టివల్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ దళ పూజ డివోటెడ్ టు వర్షిప్ ఆఫ్ సన్ ఈజ్ ట్రెడిషనల్లీ సెలబ్రేటెడ్ బై ది పీపుల్ ఆఫ్ బీహార్ అనగానే చాత్ పూజ ఫస్ట్ చెప్పాను. బీహార్ అని రాగానే ఫస్ట్ ఫెస్టివలే చాత్ పూజ అని చెప్పాను. ఓకే, అది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగాడు, ప్రీవియస్గా చాలాసార్లు అడిగాడు. దీని ఆన్సర్ చూసుకుంటే చాత్ పూజ అంటే బీహార్ చాత్ పూజ. నెక్స్ట్ వన్ చూసుకుంటే సాంక్రన్ ఈజ్ ది బుద్ధిస్ట్ ఫెస్టివల్. దిస్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఫర్ సెవరల్ డేస్ ఇన్ మంత్ ఆఫ్. ఏ మంత్లో సాంక్రన్ ఫెస్టివల్ అనేది జరుగుద్ది అని అడిగాడండి. ఆన్సర్ ఈజ్ ఏప్రిల్ అండి. ఓకే, ఏప్రిల్లో జరుగుద్ది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ద యాన్యువల్ ఫెస్టివల్ ఆఫ్ గంగౌర్ సెలబ్రేటెడ్ బై ది మ్యారీడ్ ఉమెన్ ఆఫ్ రాజస్థాన్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ ది హిందూ మంత్ ఆఫ్. ఏ మంత్లో జరుగుతుంది అంటే చైత్ర మాసంలో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ది మహామస్తక అభిషేక సెలబ్రేటెడ్ ఆఫ్టర్ ఎవ్రీ 12 years. ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, ఆఫ్టర్ ఎవ్రీ 12 years ఆర్ 9 years తర్వాత జరుపుకుంటారు అనేసి ఇయర్స్ ఆఫ్ ఫెస్టివల్. ఇది ఏ రిలీజన్ అంటే జైన్ అండి. జైన రిలీజన్ సంబంధించింది. ఓకే, నెక్స్ట్ వచ్చి చూసుకుంటే సజీబు చేరాబు ఈజ్ ఏ లూనార్ న్యూ ఇయర్ ఫెస్టివల్ ఆఫ్ ది
పీపుల్ హూ ఫాలో ది రిలీజియన్ ఆఫ్ సన్నామిజం ఇన్ ఇండియా స్టేట్ ఆఫ్ ఏ స్టేట్కి సంబంధించింది సజీబు చిరాబు అంటే మణిపూర్ అండి. ఓకే, ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, మణిపూర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కరాగా వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఫెస్టివల్ ఆఫ్ విచ్ స్టేట్ అని అడిగాడు. కరాగ్ అనేది ఏ స్టేట్కి సంబంధించింది? ఈ సెలబ్రేటెడ్ ది హానర్ ఆఫ్ గాడెస్ శక్తి. ఏ స్టేట్ అంటే కర్ణాటక అండి. ఓకేనా, కర్ణాటక. నెక్స్ట్ వచ్చి చూసుకుంటే ది పీపుల్ ఆఫ్ కాశ్మీర్ డెడికేట్స్ ఆఫ్ నవరాయ్ ఫెస్టివల్ టు గాడెస్ షరికా. ఏంటంటే గాడెస్ ఏ గాడ్ అని అడిగాడు. ద కరెక్ట్ ఆన్సర్ సరికా అండి. ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ సరికా. అండ్ పే హోమేజ్ టు హర్ డ్యూరింగ్ ది ఫెస్టివల్. ఏంటంటే ఏ గాడ్ అంటే సరికా అండి. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చి చూసుకుంటే హౌ మెనీ డైటీస్ ఆర్ వర్షిప్డ్ ఆఫ్ కర్చి పూజ ఆఫ్ త్రిపుర. కర్చి పూజ త్రిపుర జరుగుతుంది. ఎంతమంది హౌ మెనీ డైటీస్ అని అంటే 14 డైటీస్ అండి. ఓకే, 14 డైటీస్. నెక్స్ట్ వచ్చి చూసుకుంటే ది 5-day గంగా ఫెస్టివల్ సెలబ్రేట్ ఇన్ ఉత్తరప్రదేశ్. విచ్ సిటీ అని అడిగాడు. ఎక్కడంటే గంగా అనేసరికి వారణాసి అండి. ఓకే, వారణాసి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇన్ విచ్ స్టేట్ ఇస్ ది చలో లోకో ఫెస్టివల్ సెలబ్రేటెడ్. ఆర్ఆర్బీ గ్రూప్ డీకి అడిగాడు. ఏంటంటే చలో లోకో ఫెస్టివల్ అనేసరికి అరుణాచల్ ప్రదేశ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫెస్టివల్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రూరల్ ఒలింపిక్స్. రూరల్ ఒలింపిక్స్. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ కిలా రాయ్పూర్ స్పోర్ట్స్ ఫెస్టివల్. కిలా రాయ్పూర్ స్పోర్ట్స్ ఫెస్టివల్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఈస్ ది 7-day లాంగ్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ ది నార్త్ ఈస్టర్న్ స్టేట్ ఆఫ్ అస్సాం దట్ మార్క్స్ ది బిగినింగ్ ఆఫ్ ది అస్సామీస్ న్యూ ఇయర్. ఏంటంటే బొహాంగ్ బిహు ఫెస్టివల్. అస్సాం అనేసరికి బిహు ఫెస్టివల్, బొహాంగ్ బిహు ఫెస్టివల్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫెస్టివల్స్ ఆఫ్ ఒడిస్సా స్టేట్ కమమరేట్ ది రిచ్ మ్యారిటైమ్ హిస్టరీ ఆఫ్ ఒడిస్సా దట్ ఈస్ సెలబ్రేటెడ్ అవుట్ ఆఫ్ ది స్టేట్. ఏంటంటే బలియాత్ర అండి. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, బలియాత్ర, ఒడిస్సా. ఓకేనా, ఇది గ్రూప్ డీకి అడిగాడండి ఆల్రెడీ. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫెస్టివల్స్ predominantly celebrated in Varanasi on full moon day 15 days after Diwali on the gods of river Ganga. ఏంటంటే ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, దేవ్ దీపావళి. ఓకేనా, దేవ్ దీపావళి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫెస్టివల్స్ అసోసియేటెడ్ విత్ జార్ఖండ్. ఆన్సర్ చూసుకుంటే టుస్సు అండి. ఏంటంటే టుస్సు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకి 46th క్వశ్చన్. ఓకేనా, 46th క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫెస్టివల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ పేర్ల పండుగ. ఏంటంటే పేర్ల పండుగ. దేని మొహరం అండి. ఓకేనా, మొహరం ఫెస్టివల్ని పేర్ల పండుగ అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే డ్యూరింగ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫెస్టివల్స్ ఇస్ ది పులికాలి ఈవెంట్ ఇన్ మెయిన్ అట్రాక్షన్. టైగర్ డ్యాన్స్ అనే దేన్ని అంటామంటే ఓనం ఫెస్టివల్ అండి. ఏంటంటే ఓనం ఫెస్టివల్. ఇది ఎక్కడ జరుగుద్ది అంటే కేరళ. ఓకేనా, కేరళలో జరుగుద్ది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే చాంగ్సాంగ్ డ్యాన్స్ ఈజ్ పెర్ఫార్మ్డ్ బై ది చాంగ్ ట్రైబ్ ఫ్రమ్ విచ్ డ్యూరింగ్ నాక్యూమ్ ఫెస్టివల్. విచ్ స్టేట్ అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నాగాలాండ్ అండి. ఆప్షన్ డి, నాగాలాండ్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫెస్టివల్ ఈజ్ నాట్ సెలబ్రేటెడ్ ఇన్ ది రివర్ ఐలాండ్ ఆఫ్ మజూలి. రివర్ ఐలాండ్ ఆఫ్ మజూలి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ రాజా పర్బ. ఏంటంటే రాజా పర్బ. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఫెస్టివల్ ఇన్వాల్వ్స్ ఫాస్టింగ్ ఫ్రమ్ సన్ రైజ్ టు మూన్ రైజ్ అండ్ హీ ఈజ్ ఫాలోడ్ బై గ్రాండ్ ఫీస్టింగ్ ఆఫ్టర్ సైడింగ్ ది మూన్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ కార్వా చౌత్. ఏంటంటే కార్వా చౌత్ ఫెస్టివల్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనండి. వాయిస్ మీకు అర్థం కానట్లయితే ఫస్ట్ నుంచి చెప్తున్నా, వాయిస్ మీకు అర్థం కానట్లయితే వాల్యూమ్ మ్యూట్లో పెట్టుకుని వీడియో రన్ చేయండి. ఓకేనా. ఇక్కడ మనకి ప్రతి ఫెస్టివల్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఫెస్టివల్స్ గురించి ఎవ్రీ ఫెస్టివల్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ పినాకల్ బుక్స్ నుంచి, వైసిటీ బుక్స్ నుంచి మనం తీసుకున్నాం. సో మనకి రైల్వేస్ కానీ సీజీఎల్కి దేనికైనా సరే ఎస్ఎస్సి ఆర్ బోత్ ఎస్ఎస్సి అండ్ రైల్వేస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ప్రీవియస్గా అడిగిన బిట్స్ మాత్రమే మనం ఇచ్చాం. ఓకేనా, ప్రతిదీ మనకి ఇంపార్టెంట్ అండి. ఓకేనా, వీడియో ఇప్పటివరకు చూస్తుంటే చాలా చాలా థ్యాంక్స్ అండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నెక్స్ట్ ఏ వీడియో చేయాలనేది. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.